మీరు ఏమవుతారు ఆవిడకి? వదిన గారు. వదిన గారు. మీరు ఏం చేస్తారు? నేను ప్రైవేట్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడిని మేడం. అయితే స్ట్రోక్ అయిపోయిన కానీ అలా మంచం పెట్టేసాను 2020 నుంచి. నేను 2020 నుంచి గొప్ప ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. మెడిసిన్ కోసం, అమ్మాయి తిండి కోసం అన్నిటికీ వీళ్ళు ఉండబట్టే నాకు అలా కాపాడుకొచ్చారు. మీ తరపున ఏదైనా ఆశ్రమం ఉంటే చూడండి. ఆశ్రమం ఉంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు అతను. ఇతనా? మరి ఇంకా అంతకంటే శరణ్యం లేదు మాకు. మా ఆయనకు బాగలేదు, ఇతనికంటే 4-5 సంవత్సరాలు. ఆయన పెద్ద కదా, ఆయన పరిస్థితి బాగలేదు, పని చేయలేరు. ఆయనకే చూస్తానా, ఈయనకే చూస్తానా. ఇన్నాళ్ళు మీతో ఉంచుకొని ఇప్పుడు సడన్గా పంపించేసుకొని. అలా కాదమ్మా, ఇంకా చేయలేను కదా. అతని కింద చేసి ఇతని కింద చేయాలంటే నాకు కూడా వాపిక శక్తి ఉండాలి కదమ్మా. ఎవరి తరపునైనా కూడా అండి, మన ఇంటి మనిషిని మనమే దగ్గరుండి వెళ్ళి దిగబెట్టి అన్ని షూరిటీలు ఇచ్చి రావాలి. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేదంటే నీకేం సంబంధం అని అడుగుతారు. అది మీరే ఉండి అన్న వదినగా ఉండి, బాబు మేము వృద్ధాప్యంలోకి వచ్చాం కాబట్టి పాపం ఆయన మనసును ఒప్పుకోకుండా. నేను చూశానండి, ఇక్కడ వాళ్ళకి మొత్తం తెలుసు. ఎలాగ చూసానా భగవంతుడికి తెలుసు. సరే, అవన్నీ సెకండ్. చచ్చిపోయినవలసిన పేషెంట్, చనిపోయిన వాడిని బ్రతికించాం మేము. ఆశ్రమంకి వెళ్తే ఉండగలుగుతారా? చేస్తుంది మేడం, తప్పదు, పరిస్థితులు బట్టి ఉండాలి.